జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికలకు సిద్ధం అంటున్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నాం సార్. ఎట్లా? మాకు అన్నీ వచ్చినాయి సార్, అన్ని పథకాలు అందినాయి. మాకు పింఛన్ వస్తుంది, చేయూత వస్తుంది, పాపకు అమ్మఒడి వచ్చింది, విద్యాదీవెన కూడా వచ్చింది. మేము ఆయనకే ఓటు ఏ నియోజకవర్గానికి సంబంధించి మీరు? మేము విజయవాడ పశ్చిమే. ఎలా ఉందమ్మా పశ్చిమంలో వైఎస్ఆర్సీపీకి కానీ మరి ఈ పార్టీకి సంబంధించి ఎటువంటి? అంతా బాగుంది సార్, బాగా చేస్తారు. 175 నియోజకవర్గాల్లో నేనే నిలబడుతున్నానని కూడా జగన్ చెప్తున్నాడు. నిజంగా జగన్ చూసి ఓటు వేస్తున్నారా మీకు స్థానికంగా? జగన్ చూసే వేస్తాం సార్, మాకు ఆయనే రావాలి. జగన్ మొత్తం జగన్ ఆయన ఉంటేనే మాకు మంచిది, మంచి జరిగిద్దని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మహిళలకు అన్ని పథకాలు మహిళలకు ఇచ్చారమ్మా, మీకు ఎలా ఉందనిపిస్తుంది? మాకు బాగుంది సార్, మాకు అన్నీ అందినాయి, మేము ఆయనకే ఓటేస్తాం. ఏంటి అసలు మరి పథకాలు తీసుకుని మొత్తం మరి ఇట్లా మరి పనులు పోకుండా ఇళ్లలోనే ఉంటున్నారని కూడా ఒక అపోహ. సరే, అందరూ పనులు చేసుకుంటున్నారు, ఆ పథకాలు కూడా అందుతున్నాయి సార్. మొత్తం మహిళలంతా మేము ఆయనకే సార్, అందరికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి మీరు సిద్ధంగా? మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్, అందుకే ఆ పార్టీకే తిరుగుతాం. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారు సిద్ధంగా ఉన్నారు జనం. ఎందుకని? ఆయన వేసిన పథకాలు మంచి పథకాలు ఇచ్చారు కదా, అన్ని పథకాలు మంచియే. ఆయన గెలిపిస్తానికి అందరు ప్రజలు ఇప్పుడు రెడీ, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చూస్తున్నారు. ఇప్పుడు పథకం మంచిదేనా? అన్ని పథకాలు మంచిగా అండి. ఎవరు ఇచ్చారండి? టీడీపీ గవర్నమెంట్ ఏమో ఇవ్వలేదు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఇంటింటికి చేరినాయి. పేదవాళ్ళు కూడా మంచిగా ఉపయోగిస్తున్నారు. కానీ సిద్ధం అనే టైటిల్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక సంచలనంగా మారింది. చంద్రబాబు అంటున్నాడు జగన్ దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నారు. నిజమే? అవన్నీ అబద్ధాలు సార్. టీడీపీ దిగిపోవడానికి సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దిగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఆయన చేసిన పథకాలు సార్ పేదవాళ్ళకి అసలు వదలలేదు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ గవర్నమెంట్ వాళ్ళే సిద్ధంగా వాళ్ళు పేదవాళ్ళని నొక్కేశారు కదా, వాళ్ళే చేసుకున్నారు. ఎవరికి ఇచ్చారండి టీడీపీ గవర్నమెంట్లో? నేను టీడీపీ గవర్నమెంట్లో కూడా చేశాను. మీరేం చేశారు? నేను ఒక్కబోర్డు డైరెక్టర్గా చేశాను. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేసాను. నేను టీడీపీ నుంచి ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. మీరు వైసీపీలోనే ఉన్నాయి. నేను ఇప్పుడు మొన్న మధ్యలో వచ్చాను. ఏంటన్నా ఏం నచ్చి వచ్చాను మీరు? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు నచ్చి వచ్చాను సార్. 175 అంటున్నాడు. 170 గ్యారెంటీ గెలుస్తామండి, గ్యారెంటీ గెలుస్తాం. చంద్రబాబు కూడా గెలవనిరా? చంద్రబాబు గెలవాలంటే ఏం గెలుస్తారండి? ఏం గెలుస్తాడు? జగన్ అంటే పథకాలు గుర్తుకొస్తాయి. చంద్రబాబు నాయుడు అన్ని స్కామ్లు గుర్తుకొస్తున్నాయి. స్కామ్లు చేసి జైలుకి వెళ్ళాడు. ఇంకేముంది? ఇప్పుడు ఏంటి, ఎవరిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు? ఎవరిని ఓడించడానికి గెలిపిస్తాం పక్కా అండి. 170 గెలుస్తాం గ్యారెంటీ.